ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికపై మంత్రివర్గం చర్చించనుంది. కులగణన నివేదికకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కులగణన, ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం కీలక ప్రకటన చేయనుంది. శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేయనున్నారు. మండలిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటన చేయనున్నారు. ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీకి కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నివేదికలు చేరాయి. ఈ నివేదికపై సబ్ కమిటీ చర్చించింది. తెలంగాణలో బీసీ జనాభా 46.25%గా తేలింది. ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45%గా ఉన్నట్లు ఈ నివేదికలో వెల్లడైంది. బీసీ ముస్లింలు 10.8% కాగా ఓసీ ముస్లింలు 2.48%గా ఉన్నట్లు నివేదికలో పేర్కొంది. మొత్తం ముస్లింలు 12.56%గా తేలింది. ఇక మొత్తం ఓసీలు 15.79% అని సర్వేలో వెల్లడైంది. ఇక మరి కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. ఎస్ శాలిని, మరి కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతుంది. అసెంబ్లీలో యొక్క కేబినెట్ సమావేశం జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా 2 కీలక అంశాలు ఈరోజు కేబినెట్ ముందుకు, అదేవిధంగా శాసనసభ ముందుకు వెళ్ళనున్నాయి. ఒకటి, సమగ్ర కులగణన. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని సమగ్ర కులగణన నిర్వహించిందో దానికి సంబంధించి నివేదిక ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీకి అందించడం జరిగింది. కేబినెట్ సబ్ కమిటీ కూడా ఆ నివేదికను ఆమోదించి కేబినెట్కు రెఫర్ చేయడం జరిగింది. ఈరోజు కులగణనపై కూడా సమగ్రంగా చర్చించి దాన్ని ఆమోద ముద్ర వేసి నేరుగా అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాన్ని కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించబోతా ఉన్నారు. దీంతో పాటు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ను నియమించడం జరిగింది. జస్టిస్ షమీం అఖ్తర్ ఏకసభ్య కమిషన్గా ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇప్పటికే ఆగస్టు 1వ తేదీన తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. అయితే దాన్ని ఏ విధంగా అమలు చేయాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి దానికి ఎట్లాంటి ప్రతికూలతలు ఉన్నాయి, ఎట్లాంటి పరిస్థితుల్లో దాన్ని అంటే న్యాయపరమైన చిక్కులు లేకుండా రాష్ట్రంలో అమలు చేయాలంటే దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, దానిపై కూడా ఇప్పటికే జ్యుడిషియల్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం వేయడం జరిగింది. సో ఆ నివేదిక కూడా నిన్న కేబినెట్ సబ్ కమిటీకి ఎస్సీ నివేదిక కూడా అందడం జరిగింది. సో ఈ 2 నివేదికలు ఈరోజు కేబినెట్ ముందుకు రానున్నాయి. ఉదయం 10 గంటలకు ఈ యొక్క కేబినెట్ సమావేశం జరగబోతా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ కేబినెట్ సమావేశం జరగబోతా ఉంది. ఈ కేబినెట్లో ఈ 2 నివేదికలపై కూలంకషంగా చర్చించి వీటికి ఆమోద ముద్ర వేసిన తర్వాత నేరుగా అసెంబ్లీలో ప్రవేశపెట్టి అసెంబ్లీలో కూడా ప్రకటన చేయబోతా ఉంది ప్రభుత్వం. ముఖ్యంగా ఇప్పటికే అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల్లో భాగంగా కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో 42% బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే, ఎవరు ఎంత వారి వాటా ఎంత తేలాలని చెప్పేసి ఇప్పటికే రాహుల్ గాంధీ చేత ప్రకటన ఇప్పించారు. సో ఎన్నికల్లో హామీల్లో భాగంగా ఖచ్చితంగా మేము బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి తీరుదామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది. ఇందులో భాగంగానే గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో బీసీలను తగ్గించి బీసీల రిజర్వేషన్లు తగ్గిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ వస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. ఎందుకంటే బీసీలకు రిజర్వేషన్లు ఎందుకు తగ్గించారని చెప్పి సుప్రీంకోర్టు కూడా గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి ముట్టికాయలు వేసింది. అయితే బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలంటే 42% అమలు చేయాలంటే ఖచ్చితంగా బీసీల జనాభా ఎంతుందో తెలియాల్సి ఉంటుంది. సో కాబట్టి దానికోసమే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బీసీలు ఎంతో తేలాలంటే ఖచ్చితంగా సమగ్ర కుల గణన జరపాలని చెప్పి నిర్ణయించి సమగ్ర కుల గణన కూడా నిర్వహించడం జరిగింది. ఇందులో
46% ఏదైతే బీసీలు తేలడం జరిగింది, అందులో ముస్లిం బీసీలతో కలుపుకుంటే 56% పైచులకు కూడా బీసీ జనాభా ఇప్పటికే క్లియర్ కావడం జరిగింది. దీనికి సంబంధించి మరొక వైపు ఇప్పటికే డెడికేషన్ కమిషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నివేదిక కూడా ఆల్రెడీ ఏవైతే లెక్కలు ఉన్నాయో ఎవరు ఏ సామాజిక వర్గాల వారీగా ఎంత జనాభా ఉంది రాష్ట్రంలో అని, బీసీల జనాభా ఎంత ఉంది అని చెప్పేసి ఇప్పటికే ఈ యొక్క డెడికేషన్ కమిషన్కు ఈ యొక్క నివేదికను ఏదైతే ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ అందించడం జరిగింది. అంటే ఈరోజు క్యాబినెట్లో ఆమోదించి ఒకసారి అసెంబ్లీలో కూడా ఆమోదించాక బీసీ డెడికేషన్ కమిషన్ యొక్క రిజర్వేషన్లు కూడా ఖరారు చేయబోతా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. మరొక వైపు దీన్ని రాజకీయంగా కూడా కాంగ్రెస్ పార్టీ మలుచుకోవాలని చెప్పి చూస్తూ ఉంది. ఎందుకంటే ఒకవైపు ఢిల్లీలో ఎలక్షన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి తెలంగాణలో మేము అమలు చేశాము, దేశంలో ఎక్కడా లేని విధంగా కూడా తెలంగాణలో ఏదైతే బీసీలకు రిజర్వేషన్లు కావచ్చు, ఎస్సీ వర్గీకరణ కావచ్చు అసెంబ్లీలో పెట్టి తీర్మానించుకున్నాము. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి దీనిపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి కూడా తేవడానికి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఇటు తెలుస్తూ ఉంది. కాబట్టి ఇటు ఢిల్లీ ఎలక్షన్లో ప్రచారానికి కూడా వాడుకోవచ్చు అని చెప్పి చూస్తూ ఉంది. మరొక వైపు ఖచ్చితంగా ఏదైతే బీసీలకు కానివచ్చు, అదేవిధంగా ఎస్సీలకు కానివచ్చు హామీ ఇచ్చామో ఆ హామీ నిలబెట్టుకుంటామని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న ఒక పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి కాసేపట్లోనే ఈ కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతా ఉంది. ఇప్పటికే మంత్రులు ఒక్కొక్కరుగా అసెంబ్లీకి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సరిగ్గా 10 గంటలకు అసెంబ్లీ నెంబర్ హాల్ 1లో ఈ యొక్క కేబినెట్ సమావేశం జరగబోతా ఉంది. కేబినెట్ సమావేశంలో ఈ 2 నివేదికలకు ఆమోద ముద్ర వేసిన తర్వాత ఉదయం 11 గంటలకు ఇటు శాసనసభ ఇటు శాసన మండలి ఉభయ సభలు కూడా 11 గంటలకు ప్రారంభం కాబోతా ఉన్నాయి. శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి దీనిపై ప్రకటన చేయబోతా ఉన్నారు. ఏదైతే బీసీ ఏదైతే కుల గణన కావచ్చు, అదేవిధంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి గత ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతా ఉందనే దానిపై కూడా సమగ్రంగా వివరించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే మరొక వైపు ప్రతిపక్షాలు కూడా అస్త్రశస్త్రాలు కూడా సిద్ధం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ ప్రత్యేక సమావేశాల్లో గత ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేసింది అనే దానిపై కూడా ఇటు అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరొక వైపు శాసన మండలిలో డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క కూడా ఆ శాసన మండలిలో ప్రకటన చేయబోతా ఉన్నారు. కాబట్టి ఈ రోజు ప్రత్యేక సమావేశాల్లో ఈ 2 నివేదికలను, ఈ కుల గణన అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ, ఈ రెండింటినీ కూడా శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదించే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. అలాగే రాజు, ఇప్పటికే ఇటు కేబినెట్ సబ్ కమిటీకి అయితే కులగణన సర్వే అలాగే ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నివేదికలు అయితే చేరాయి. కానీ మందకృష్ణ మాదిగ కూడా ఒక 2-3 రోజులు ఆగండి, ఈ 2-3 రోజుల్లో ఏవైనా కావచ్చు, ప్రత్యక్షంగా అయితే పోరాటాలకు సిద్ధం కండి అని కూడా ఒక ప్రకటన కూడా చేశారు. ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు దీన్ని, అతను చేసిన కామెంట్స్? ఎస్ ముఖ్యంగా మరొక వైపు ఇటు ఎస్సీలకు సంబంధించి ఇటు ఎంఆర్పిఎస్ నుంచి ఒత్తిడి కావచ్చు, అదేవిధంగా ఇప్పటికే వాళ్ళు చాలా వరకు కూడా పలు కార్యక్రమాలకు కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో 7వ తారీఖు అసెంబ్లీ నిర్వహించాలని ముందుగా అనుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం. కానీ కొన్ని కారణాల వల్ల ఇట్లాంటి కారణాలు కావచ్చు, అదేవిధంగా ఢిల్లీలో ఎలక్షన్లు కావచ్చు, ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రీపోన్ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఒకవైపు పార్లమెంట్ సమావేశాలు కూడా కంటిన్యూ బడ్జెట్ సెషన్ జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికే తెలంగాణలో ఏదైతే రోల్ మోడల్గా ఉంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉందో కులగణన, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ, ఈ రెండింటినీ కూడా శాసనసభలో పెట్టి ఆమోదించుకొని ఇటు కేంద్ర ప్రభుత్వానికి పంపించడం ద్వారా ఆయా వర్గాలకు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయా వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం పైన ఒక భరోసా, ఒక నమ్మకం ఏర్పడుతుంది. మరొక వైపు ఇటు బీజేపీ ప్రభుత్వాన్ని, కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూడా ఇరుకున పెట్టొచ్చు అని చెప్పి కూడా భావిస్తూ ఉంది. మరొక వైపు ఇప్పటికే ఢిల్లీలో ఎలక్షన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి చెప్పుకోవడానికి ఖచ్చితంగా తెలంగాణ ఒక రోల్ మోడల్ అని చెప్పుకోవడానికి కూడా ఇది పనికొస్తుందని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది. మరొక వైపు ఈ నెలలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా రాబోతుందన్నట్టు కూడా వార్తలు వస్తా ఉన్న నేపథ్యంలో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా బీసీల రిజర్వేషన్లు తేలాలంటే ఖచ్చితంగా ఈ కులగణనకు సంబంధించి అసెంబ్లీలో దీనికి సంబంధించి ఆమోదం తప్పనిసరి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని 7వ తారీఖు ఉన్నా కూడా 4వ తారీఖు ప్రీపోన్ చేసుకుంది. ఈ రోజు ఏదైతే ఈ 2 నివేదికలపై కూడా కూలంకషంగా చర్చించబోతా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. గతంలో ఏవైతే రిజర్వేషన్లు, బీసీల రిజర్వేషన్లు కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా గత స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సర్కార్ మోసం చేసింది బీసీలను అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి ఈ రోజు శాసనసభ వేదికగా బీఆర్ఎస్ పార్టీని విమర్శించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంది. ఏ విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేయబోతా ఉన్నారు, వ్యూహాత్మకంగా ప్రభుత్వం ఎట్లా ప్రకటన చేయబోతా ఉంది అసెంబ్లీలో అని ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే
బీఆర్ఎస్ ప్రభుత్వంపై గత బీఆర్ఎస్ సర్కార్ ఇటు స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిందని చెప్పేసి కూడా విమర్శిస్తా ఉన్నారు. మరొక వైపు బీసీల జనాభా గతంలో ఏదైతే రిజర్వేషన్లను కేసీఆర్ తగ్గించారని చెప్పి కూడా విమర్శలు చేస్తా ఉన్న నేపథ్యంలో ఈ రోజు జరగబోయే ఈ సమావేశాలు కావచ్చు, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన కావచ్చు, సో ఏ విధంగా ఉండబోతా ఉంది, శాసనసభలో బీఆర్ఎస్ ను ఏ విధంగా విమర్శించబోతా ఉన్నారు అనేది సో ఒక ఉత్కంఠగా కొనసాగుతా ఉంది. మరొక వైపు సో రాజ్యాంగపరమైన చిక్కులు రాకుండా సో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ప్రభుత్వం అనేది కూడా ఇక్కడ ఒక ముఖ్యమైన అంశంగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే రిజర్వేషన్లు 50% దాటకూడదని చెప్పేసి ఇప్పటికే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి. కాబట్టి 42% బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారా 50% ఏదైతే ఎక్సీడ్ అవుతే సో మళ్ళీ ఎవరైనా న్యాయస్థానాలకు వెళ్తే మళ్ళీ న్యాయస్థానాల్లో అడ్డంకులు వచ్చే అవకాశం ఎంత మేరకు ఉన్నాయని చెప్పి కూడా మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దానికి సంబంధించి కసరత్తు కూడా చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒకవేళ న్యాయపరమైన చిక్కులు ఏమైనా వస్తే స్థానిక సంస్థల్లో సో ఖచ్చితంగా పార్టీ పరంగానైనా రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది. సో చూడాలి మరి సో ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రభుత్వం చెప్తా ఉన్నట్టు ఏదైతే డెడికేషన్ కమిషన్ ఏదైతే ఇవ్వబోతున్నటువంటి సిఫార్సులు ఏవైతే ఉంటాయో ఆ సిఫార్సులు అమలు చేస్తారా, సో అవి ఒకవేళ ఖచ్చితంగా సుప్రీంకోర్టు నుంచి ఏదైతే అడ్డంకులు రాకపోతే ఖచ్చితంగా అవి 42% అన్ని పార్టీలు కూడా అమలు చేయవలసి ఉంటుంది. కాబట్టి సో ఎట్లా ముందుకు వెళ్ళబోతుంది అనేది మాత్రం ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ముఖ్యంగా ఇటు ఎస్సీ వర్గీకరణ కావచ్చు, ఇటు కులగణన కావచ్చు, ఈ రెండు కూడా ఈరోజు కేబినెట్ ముందుకు, అదేవిధంగా కేబినెట్లో ఆమోదం పొందిన వెంటనే శాసనసభలో ఇటు శాసన మండలిలో ప్రవేశపెట్టి ఆమోదం తెలిపే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.